ఒక్కసారి ఈ శరీరానికి భూమాతకు, ఎందుకంటే భూమి మీద ఉన్నాం. భూమి అసెన్షన్ కోసం మనం వచ్చాము. మనం అసెన్షన్ అవుతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణం, ఈ జర్నీ అనేది మనకి ఎంతటి విలువైనది, ఎంతటి అద్భుతమైనది అనేది రానున్న కాలంలో తెలుస్తుంది మాస్టర్స్. ఎందుకంటే ఏదో భూమి మీద ఏదో జరుగుతుంది కాదు మాస్టర్స్. ఈ యూనివర్స్ లోనే మన పేరు ఇల్లు కడితేనే ఏదో దేవాలయాలు కడితేనే పేర్లు రాసేస్తారు శిలాపలకల మీద. అటువంటిది యూనివర్స్ లోనే మన పేర్లు నిలబడిపోయే సమయంలో ఉన్నాం మాస్టర్స్. అటువంటి సమయంలోను, సంధి యుగంలోను, అటువంటి శరీరాల్లోనూ ఉన్నాం మనం. ఓకే. అందుకని ఇటువంటి అద్భుతమైన శరీరానికి ఇటువంటి అద్భుతమైన ఎంత సులువైన మార్గమో చూడండి మాస్టర్స్. సదానంద యోగి గారు కలిసినప్పుడు చెప్పారు, చాలా సార్లు చెప్తూ ఉంటారు. 32 సంవత్సరాలు నేను ఈ గురువుల కోసం వెళ్ళి ఈ చిన్న చిన్న జరగడానికే, నాలో యాక్టివేట్ అవడానికే అగ్ని చుట్టూరా పెట్టేసుకుని దాని మధ్యలోను నిలబడి వృక్షాసనం వేసి ఒక మంత్రాన్ని జపించమనేవారు. అదే చలికాలంలో మంచు గడ్డ కట్టేసిన దాంట్లో నిలబడి ఆ మంత్రాన్ని పఠించమనేవారు కంటిన్యూస్ గా 2 రోజులు. అటువంటి కఠోరమైన శిక్షణలు తీసుకున్నాం మేము. అటువంటిదేమో ఈయన ఏదో వచ్చి శ్వాస మీద గమనించండి చాలు మీరు దేవుళ్ళు అయిపోతారు, అహం బ్రహ్మాస్మి అని చెప్పేస్తున్నారు అని చెప్పేసి ఎంతో ఇదిగా చాలాసార్లు కోపం వచ్చి అడిగేద్దామని వచ్చారంట. మరి అటువంటి అంత సులువైన మార్గాన్ని మనకి ఇచ్చి ఎంత చూస్తుండగానే మనలో మార్పు వచ్చి మన దేహం కాంతి దేహంగా మారిపోయి దేవుడి కింద మారిపోతుంది మాస్టర్స్. ఆల్రెడీ మారిపోయింది, చాలా మంది మారిపోయింది చూడండి మాస్టర్స్ ఒకసారి. ఓకే. అటువంటి శ్వాస మీద ధ్యాసని అరటిపండు తీసేసి జ్యూస్ చేసేసి పట్టించేసినట్టు అయిపోయింది. అది ఒక ఫ్రూట్ కూడా కాదు, మల్టీ విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ అన్ని కలిపేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసేసి పట్టించేశారు మనకి పత్రిస్తారు. అటువంటి గురువు గారికి, పత్రిజీకి హృదయపూర్వకంగా మన తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం మాస్టర్. థ్యాంక్స్ చెప్పుకుందాం. ఓకే మాస్టర్స్. ఇంకా ఈ రోజు మనం ఏదైతే అనుకున్నామో చిన్న అది చెప్పాలంటే మా టాపిక్ హైలైట్ చేయాలని చెప్పేసి తప్ప నిజంగా ఋషులు, యోగులు, సాధువులు, సంతులు, అవధూతలు, పురాణ పురుషులు అంటూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరు ఏంటి అంటే మన భాషలో, మన మన భావజాలాల్లో చాలా గొప్పవారు. దేవుడంటే చాలా గొప్పవాడు. ఎందుకని? మనం చెయ్యలేని పనులు వాళ్ళు చేస్తారు. మనకు లేని శక్తులు వాళ్ళకున్నాయి. సో, వాళ్ళ దేవుళ్ళు అంటే భగవంతుడు అంటే మనకి అటువంటి పనులు చేయగలుగుతామన్న ఆలోచన కల్లో కూడా రాదు. ఎప్పుడు రాదు. సమస్య లేదసలు. అందుకనే మొదటి నుంచి కూడా దేవుడు వేరు, మనం వేరు. ఆ దేవుడికి ఎన్నో శక్తులుంటాయి. కాబట్టి ఆ దేవుడిని మనం పూజిస్తే మనకి ఆ శక్తిని మనకిస్తాడు. మనకు కావాల్సింది మన కోరికలు కోరుకుంటే ఆయన శక్తితోటి మనకి తీరుస్తాడు అన్న నమ్మకంతోటి అటువంటి పూజలు, పునస్కారాలు. పూజ అంటే కూడా ఏదో అర్థం ఉంది మాస్టర్స్. మనం చేసే ఈ పూజలేం కాదు. కొబ్బరికాయలు కొట్టేసి కళ్ళు మూసుకొని పక్కన ఏమొస్తుంది, ఏంటి టీవీలో ఏమొస్తుంది, ఇవి కాదు పూజ అంటే. అసలు అదేం కాదు. పూజ అంటే ఆరాధించాలి. ఇప్పుడు ధ్యానం గుడిలో కూర్చున్నాము. ధ్యానంలో ఏం చేస్తున్నాము? శ్వాసను చూస్తున్నాము. శ్వాస ఎవరు? ఎనర్జీ. ఎనర్జీ అదే గురువు. శ్వాసే గురువు అని చెప్పారు కదా మన పత్రిసి. మరి గురువు అంటే ఏంటి? భగవంతుడు పేర్లు అంతే. భగవంతుడు, దేవుడు ఇవన్నీ పేర్లు. ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎలా తయారైంది? రాముడు, కృష్ణుడు, సీత, ఋషులున్నారు. ఋషులు వీళ్ళందరూ కూడా అలా పైనుంచి అలా ఊడి పడిపోయారా? పైనుంచి అంటే ఎక్కడి నుంచి? ఇలా భూమి ఎలా ఉందో అటువంటి ప్లానెట్స్ పైన ఉన్నాయి. శుక్ర గ్రహం ఉంది, కుజ గ్రహం ఉంది, అంగారక గ్రహం ఉంది, ప్లూటో గ్రహం ఉంది. అలాగే వేరే గెలాక్సీస్ లో కూడా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా జీవం ఉంది. ఇది ఒక చోట నుంచి ఇంకో చోటకి వచ్చినప్పుడు వాళ్ళు గ్రహాంత వాసులు. ఓకే. మన మన భూమి మీదకి వేరే గెలాక్సీ నుంచి, వేరే గ్రహాల నుంచి వస్తే వాళ్ళు మనకి గ్రహాంతర వాసులు, ఏలియన్స్. మరి మనం వేరే గ్రహం మీదకి వెళ్ళినాం. మరి వాళ్ళకి గ్రహాంతర వాసులు ఎవరవుతారు? మనమే. అంటే ఏంటి? ఒక గ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీదకి వెళ్తే వీళ్ళు గ్రహాంతర వాసులు, ఏలియన్స్. అంతే. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంది. అంతే మాస్టర్స్. ఇదంతా ఏంటంటే
ముళ్ళు ముళ్ళు కింద పజిల్లా ఉందంతే. ఆ పజిల్‌ని ఒక్కొక్కటి విడదీసేస్తే అక్కడ ఏముంటుంది అంటే శూన్యం ఉంటుంది. ఆ శూన్యం ఏంటంటే నేనే. అంతే. ఆ పైన పెట్టుకున్నదేంటి? అదంతా కూడా నేనే పెట్టుకున్నాను. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాటరుంది. వాటర్ ఎండకి ఎవాపరేట్ అయిపోయి, ఆవిరైపోయి పైకెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ ఏమవుతుంది? మేఘాల కింద మారిపోయి ద్రవీభవి ఘనీభవిస్తుంది ఫస్టు. తర్వాత మళ్ళీ ద్రవీభవిస్తుంది. తర్వాత వర్షం కిందకి పడిపోతుంది. భూమి మీద ఎన్నో ప్లేసెస్‌లో పడిపోతుంది. పడిన తర్వాత మళ్ళీ ఆ నీరంతా ఏం చేస్తుంది? కొంచెం కొంచెం ఒక చుక్క కలిసి వాగుల్లాగా అయ్యి నదిలోకి వెళ్తుంది. ఆ నదులన్నీ కలిసి ఎక్కడికెళ్తున్నాయి? సముద్రంలోకెళ్తున్నాయి. సముద్రం ఎక్కడుంది? హిమాలయాలు ఎక్కడుంటాయి? కొండలు ఎక్కడుంటాయి? ఎక్కడో కొండ మీద పడ్డ చినుకు కూడా వాళ్ళ ద్వారా అలా ప్రయాణించి ఎక్కడికి వెళ్తుంది? సముద్రం దగ్గరికెళ్తుంది. దానికప్పుడు తెలుసా దానికి సముద్రం అక్కడుంటుందని చెప్పేసి? లేదు. ప్రయాణం ఎలా ఎళ్తుంది? అలా వెళ్ళిపోతుంది అంతే. అదొక సర్కిల్. ఓకే. సముద్రంలో ఉన్న వాటరు ఆవిరవ్వడం, వెళ్ళడం, మళ్ళీ రావడం, ఎక్కడున్నా సరే అదంతా కూడా మళ్ళీ సముద్రంలోకెళ్ళిపోవడం, కలిసిపోవడం అనే దానిలోనే చూస్తేనే అర్థమైపోతుంది. మనం కూడా అంతే. ఎక్కడి నుంచొచ్చాము? మూల చైతన్యం నుంచి వచ్చాము. ఎందుకంటే మొట్టమొదటగా శూన్యమే ఉంది. ఆ శూన్యంలోంచి ఒక ఆలోచన ద్వారా ఒక మ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఒక్కోటొక్కటి పుట్టుకుంటూ వచ్చాయి. దాని మీద జీవరాశి అన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. అంటే మూలం ఎక్కడి నుంచుంది? ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? ఆ మూల చైతన్యం నుంచే వచ్చాయి. ఎందుకొచ్చాయి? విస్తరిస్తుంది. ఓకే. ఒక అంటే మనం ఒక పజిల్ తయారు చేసుకొని, మనమే తయారు చేసుకొని, దాన్ని శుభ్రంగా మర్చిపోయి మైండ్‌లోని తీసేసుకొని, దాన్ని మళ్ళీ ఆ పజిల్‌ని మనమే సాల్వ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాము. పూర్తిగా మన లోపల నుంచి మెమరీ తీసేసినప్పుడు మనమే తయారు చేసినా సరే, దాన్ని కొత్తగా ఒక రకరకాల దారుల్లో మనం దాన్ని సాల్వ్ చేయాలని చూస్తామనమాట. సేమ్ అదే విధంగా ఎన్నో గెలాక్సీస్‌లో అంటే ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితం మనం ఆ గెలాక్సీ నుంచి విడిపోయి కొంచెం విడిపోయి గ్రహాల కింద, నక్షత్రాల కింద ఎన్నో రకాల రూపాల్లో ఎన్నో రకరకాలుగా రూపాంతరీకరణ చెందుతూ భూమి పుట్టింది. భూమి మీదున్న రకరకాల చెట్లు, చేమలు ఇవన్నీ జరగడానికి కూడా కోటానుకోట్ల సంవత్సరాలు పడుతుంది మాస్టర్స్ ప్రతీదీ కూడాను. ఏది కూడా ఈజీగా త్వరగా అయిపోయింది ఏది కాదు. ప్రతి దానికి కూడా చాలా సమయం పడుతుంది. అది మనం లెక్క పెట్టుకోవాలంటే గనక మనకు తెలిసిన అంకెల్లో లెక్క పెట్టాలి. సో, ఈ యొక్క సృష్టిలో టైం అనేది నిజం చెప్పాలంటే మనకి భూమి చుట్టూ చంద్రుడు, మనం సూర్యుడి చుట్టూ తిరగడం, ఈ యొక్క అమరిక ద్వారా మనకి టైము, రాత్రి, పగలు, సంవత్సరాలు ఇలా గడుస్తూ ఉన్నాయి తెలుస్తూ ఉంది మనం. కౌంట్ చేసుకుంటున్నాం. కానీ సమయం అనేది అసలు చెప్పాలంటే లేదు మాస్టర్స్. ఫ్రీక్వెన్సీ ఉంటుందంతే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎ మ మనకు తెలుసు అంటుంటారు. ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసి ఏదైతే ధ్యానం చేసిన తర్వాత ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే హ్మ్. కోప్పడకపోవడం కానీ కోప్పడడం అంటే అర్థం చేసుకున్నప్పుడు కోపం రాదు. విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు.